మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. 23వ రోజుకి దేవుడు యొక్క అరుణోదయ వాక్య పట్టణాన్ని నడిపించే విధానానికి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. ఈరోజు లోకాసు వార్త 13వ అధ్యాయము 14వ అధ్యాయం చదువుకుని యొక్క వాక్య పట్టణాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజు ప్రభు అయిన మా దేవ, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. దర్శన రాత్రంతా మాకు మంచి సుఖాలు దయచేసి మరొక దినము మా జీవితంలో దయచేసి విధానికి వందనాలు. ఈ దినము లోకాసు వార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుతుండగా మీ తోడు మీ సహాయం మాకు అందించు. సమస్తాన్ని చేతులు పంపించు. మా ప్రియుల రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 13వ అధ్యాయము. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట వారితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండను. అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనులు పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట్లో నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములను వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ పట్నం నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడింది. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించింది. ఆయన దేవుని రాజ్యం దేని పోలి ఉన్నది? దేనితో దాన్ని కోరుకొని ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవి గింజను పోలి ఉన్నది. అది పెరిగే వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించిన నేను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో కోరుతును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసిన పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందు వారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివని చెప్పసాగుదురు. అప్పుడైనా మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పును. అబ్రహాము, ఇస్సాకు,
యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉంటయు మీరు వెలుపలికి త్రోయబట్టయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పనులు కోరుకుంటారు. మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుతారు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుతారని చెప్పాను. ఆగడిలోని కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదును చంపబోచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుట నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ఆయనను నేను రేపు ఎల్లుండి నా త్రోవనేమో పోచుటవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప బలపడదు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నానో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని ఇంటిని కానీ మీరు రొల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాకని మీకు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను 14వ అధ్యాయము. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండగా అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నేనెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటు ఇమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపట్టి చోటుకు కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగా నీ పోయి కడపట్టి చోటున కూర్చుని అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరూ ఎదుట నీకు ఘనత కలిగి తను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు తగ్గింపబడను. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని చెప్పాను. మరియు ఆయన తను పిలిచిన వారిని తిట్టాను. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారును గుడ్డివారును పిలువు. నీకు ప్రత్యుపకారము చేయుట వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవద్దు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిన. అయితే వారందరూ ఏకమనసుతో జ్ఞాపకమును చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొంచున్నాను నేను. మరొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నాను నేను. మరొకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనా నేను. ఇప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీ త్వరగా పట్టణం వీధిలోనికి సందులోనికి వెళ్ళి పేదలను అంగహీనులను గుడ్డివారిని గుడ్డివారిని ఇక్కడికి తోటుంటామని ఆ దాసునితో చెప్పాను. అంతటా ఆ దాసుడు ప్రభువా నీ వాక్యం ఇచ్చినట్లు మీ చేసి కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నైలులు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలైనా పిలువబడిన ఆ సమయంలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తప్పి తిరిగి ఎవడైనా నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా
ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచిన వాళ్ళందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టింది కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చేవాడిని 10,000 మందితో ఎదురింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారం మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేదురు. వినుటకు చెవిగలవాడు వినుగా కానీ వారితో చెప్పాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన యొక్క ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పలువురు తండ్రి, నేను నామని వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో సువార్త 13-14 తడవకి ఇచ్చిన స్తోత్రం తండ్రి. ఈ దినమంతయు మేము చేస్తున్న ప్రయత్నంలో అన్ని విషయాలు మాకు సహాయం దయచేయమని సమస్తాన్ని చేతులుగా పెంచి మా ప్రియుడు రాష్ట్రీయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. అందరికీ వందనాలు.